రంగయ్య తన ఊరిలో వ్యవసాయం చేసేవాడు. తనకిద్దరు కొడుకులు, ఇద్దరూ చిన్నవారే. భార్యకి కడుపులో కాయేదో ఉందని ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్. తన దగ్గర డబ్బు లేకపోవడంతో ఉన్న చిన్న పొలాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో భార్యకి ఆపరేషన్ చేయించాడు. కానీ డబ్బిచ్చిన సేటు తనని మోసం చేసి పొలాన్ని అన్యాయంగా లాక్కున్నాడు. ఇక ఆ ఊర్లో ఉండలేక ఇంకో ఊరు వచ్చేశాడు. చేయటానికి పని లేదు, ఆదాయం లేదు, భార్యా బిడ్డల్ని పోషించలేని పరిస్థితి అయిపోయింది. తనకో అతను పరిచయమయ్యి కొంత డబ్బు సాయం చేశాడు. ఆ డబ్బు 2 రోజులు మాత్రమే భోజనానికి సరిపోతుంది. ఈలోపు ఏదో ఒక పని వెతుక్కోవచ్చులే అనుకుని భార్యా బిడ్డలకి టిఫిన్ అయినా కొని తీసుకెళ్దాం అనుకుని చిన్న బడ్డీ కొట్టు దగ్గరకు వెళ్ళాడు. ఓ బాబు, ప్లేట్ ఇడ్లీ ఎంత? 25 రూపాయలు. అమ్మో, అంతా? మా ఊర్లో 10 రూపాయలే. అయితే వెళ్ళి మీ ఊర్లోనే తిను, లేకపోతే పక్కనే హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ 50 రూపాయలే. వద్దులే బాబు, 3 ప్లేట్లు ఇడ్లీ ఇవ్వు చాలు అని చెప్పి ఇడ్లీ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. తను తన భార్య ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నారు. కొడుకులిద్దరికీ చెరో ప్లేటు పెట్టారు. ఏమే రమా, నాకు ఆలోచన వచ్చిందే, మనము టిఫిన్ బండి పెడితే బాగుంటుందేమో. ఏటయ్యా, టిఫిన్ బండా? అంత డబ్బు మన దగ్గర ఎక్కడిదయ్యా? అదంతా కష్టంగాని నీకు వాళ్ళెవరో సాయం చేశారన్నావుగా, వాళ్ళనే ఏదో పని ఉంటే ఇప్పించమని పోయి బతిమలాడుకో అయ్యా. నేను కూడా ఏదైనా ఇంటి పని దొరుకుద్దేమో చూస్తాను. రంగయ్య భార్య చెప్పినట్లుగానే వెళ్ళి మళ్ళీ అతన్ని కలిశాడు. ఇంకొంత డబ్బు సాయం చేస్తే నెలలో తిరిగి ఇచ్చేస్తానని అడిగాడు. తన దగ్గర 1000 రూపాయలకు మించి లేవని, అంతకు మించి తను కూడా సాయం చేయలేనని చెప్పాడు. రంగయ్య ఆ 1000 రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఏమే రమా, ఈ 1000 రూపాయలతో ఏదైనా చేయగలమా? అదేటయ్యా అలాగంటావు? 1000 రూపాయలతో ఎన్ని కొనుక్కోవచ్చో తెలుసా? మా నూరి సంతకెళ్తే పెట్టెడు సామాన్లు కొనొచ్చు. అవును, నీకు తెలిసింది అదే. పని దొరికేదాకా ఇలానే కూర్చుంటే వారం రోజుల్లో ఈ 1000 రూపాయలు కూడా అయిపోతాయి. అందుకే నాకు ఆలోచన వచ్చింది. ఏటయ్యా అది? పోయిన మన పొలం ఏమైనా ఇడిపిస్తావా? చీ ఊరుకోయే, నీకన్నీ ఎకసకాలే అంటూ బజారుకు వెళ్లి సరుకులు కొని తెచ్చాడు. ఇదేటయ్యా, బియ్యం కట్ట కూరగాయలు తేకుండా ఇన్ని ఎరైటీలు మోసుకొచ్చావు. మనం ఏమన్నా టిఫినీలు చేసుకుని తింటామా? నీకేమైనా డబ్బులు ఎక్కువైపోయాయా ఏంటి? ఆ మాటలు విన్న రంగయ్య నవ్వుతూ రేపటికి ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి తయారు చేసి ఇమ్మన్నాడు. మీకు మతేమైనా పోయిందా? అన్నీ ఒకరోజే వండమంటున్నారు. అవునే పిచ్చిదానా, అన్నీ తెల్లవారేసరికి తయారు చెయ్యు, నేను వాటిని అమ్ముతా. అమ్ముతావా? ఎక్కడా? నాకు తెలియకుండా కొట్టు కూడా పెట్టావా? కొట్టు కాదే మాలోకం, నా సైకిల్ పైన వీధి వీధి తిరుగుతూ అమ్ముతా. దానికి తన భార్య అవునా అంటూ నోరు వెళ్ళబెట్టింది. తెల్లవారుజామునే లేసి టిఫిన్లు అన్నీ తయారు చేసి ఇచ్చింది. రంగయ్య వాటిని తన సైకిల్ కి కట్టుకుని వీధి వీధి తిరుగుతూ అమ్మటం మొదలుపెట్టాడు. బాబు ఆగు, ఏంటి సైకిల్ మీద అమ్ముతున్నావు? ఎప్పుడూ ఈ వీధిలో కనబడలేదే. ఈ రోజే వ్యాపారం మొదలు పెట్టాను సారు, తిని చూడండి, అన్ని రకాల టిఫిన్లు ఉన్నాయి సారు. సరే పెట్టివ్వు. రంగయ్య ఆ రోజు తను తెచ్చిన టిఫిన్లు మొత్తం అమ్మేశాడు. తను పెట్టిన పెట్టుబడికి 2 తనకి తిరిగొచ్చాయి. అందరికీ రంగయ్య టిఫిన్ల రుచి ఇంకా ధర బాగా నచ్చడంతో ప్రతిరోజు రంగయ్య సైకిల్ కోసం ఎదురు చూసేవారు. సైకిల్ హోటల్గా రంగయ్యకి పేరొచ్చింది. కొంతకాలానికే తను తన చుట్టుపక్కల వీధుల్లో అందరికీ బాగా పరిచయం అయిపోయాడు. తన వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చేశాడు. పెద్ద సైకిల్ బండ్లను కొని టిఫిన్లు వీధి వీధి తిరిగి అమ్మేటట్లు కొంతమందిని పనిలో పెట్టుకున్నాడు. చదువు లేకపోయినా, డబ్బు లేకపోయినా తన కష్టంతో, తెలివితో ఉన్న చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన జీవితంలో గొప్ప స్థాయికి చేరుకున్నాడు. మనం కూడా రంగయ్య నుండి నేర్చుకోవాల్సింది అదే. వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదు. అప్పుడే జీవితంలో పైకి రాగలుగుతాం.
బ్యాంబూ చికెన్ బిర్యానీ వాలా. చిట్టివలస అనే పల్లెటూరిలో కేశవయ్య మరియు సూరయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఊరికి దూరంలో ఉన్న అడవిలో వెదురు బొంగు చెట్లను కొట్టి ఆ వెదురు బొంగులను పట్టణంలో ఉన్న ఫర్నిచర్ వ్యాపారులకు అమ్మేవాళ్ళు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహితుడైన రవికృష్ణ పట్టణంలో హోటల్ వ్యాపారం చేసేవాడు. కేశవయ్య మరియు సూరయ్య పట్నం వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ మిత్రుడైన రవిని కలిసేవాళ్ళు. అలా ఒకరోజు వాళ్ళు తెచ్చిన వెదురు బొంగులను అమ్మడానికి పట్నం వచ్చారు. వాళ్ళు రవిని కూడా కలవాలని అనుకున్నారు. ఒరే కేశవ, ఎలాగో మనం పట్నం వచ్చాం కదా, మన రవి గారిని ఒకసారి కలిసి వెళ్దాం. సూరి, భలే గుర్తు చేసావురా. పట్నం వచ్చే ముందు నేను అదే అనుకున్నా, కానీ మర్చిపోయా. అలా సూరయ్య మరియు కేశవయ్య ఇద్దరూ వాళ్ళ స్నేహితుడైన రవి హోటల్కి వెళ్లారు. ఒరే సూరి, ఒరే కేశవా, ఎలా ఉన్నారురా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ముందు ఏం తింటారో చెప్పండిరా. ఏం వద్దు రవి. పట్నం వచ్చాం కదా, నిన్ను చూసి వెళ్దామని వచ్చాంరా. ఊర్లో అందరూ ఎలా ఉన్నారురా? హా, అందరూ బాగున్నారురా. కానీ మేం ఎంత పని చేసినా నీలా సంపాదించలేకపోతున్నాంరా. నేనెప్పుడో చెప్పాలనుకున్నా. అవును, మీరు పట్నం రావచ్చు కదా, బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. చూద్దాంలేరా, అయినా మనకెక్కడ పడుతుంది ఈ పట్నం. అలా కొంతసేపు మాట్లాడుకున్న తరువాత కేశవయ్య మరియు సూరయ్య ఊరికి బయలుదేరారు. మరుసటి రోజు వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. సూరయ్య ఇంటికి కావాల్సిన సామాన్లతో పాటు కొంచెం చికెన్ తీసుకొని పనికి వెళ్ళాడు. పని అయిపోయాక ఇంటికి తీసుకువెళ్దామని అనుకున్నాడు. వాళ్ళు వెదురు బొంగులు కొట్టడం మొదలుపెట్టారు. అలా మధ్యాహ్నమైంది. కేశవయ్య పొద్దున్నుండి ఏమీ తినలేదు. ఎక్కువ పని చేయడంతో తనకి చాలా ఆకలి వేసింది. భోజనం చేద్దామని తన సంచిని తెరిచి చూశాడు. ఇంటి దగ్గర భోజనం డబ్బాని పెట్టుకోవడం మర్చిపోయాడు. ఏం చేయాలో తెలియక సూరయ్యకి చెప్పాడు. ఏం పర్లేదురా కేశవ, నేను ఇంటికి కావలసిన సామాన్లు తీసుకున్నా, దాంతో ఏమైనా చేసుకుందాంలేరా. అప్పుడు కేశవయ్య వంట చేయడానికి ఏమీ లేకపోవడంతో ఒక పక్క ఏం చేయాలో తెలియక ఇంకో పక్క ఆకలితో సతమతమైపోయాడు. అప్పుడు కేశవకి ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు కొట్టిన బొంగుల్లో సూరయ్య తెచ్చిన చికెన్తో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందో అని కేశవయ్య సూరయ్యకు చెప్పాడు. అరే, మనం కొట్టిన బొంగులో నువ్వు తెచ్చిన చికెన్తో బిర్యానీ చేద్దామరా? ఏమంటున్నావురా? బొంగులో చికెన్ బిర్యానీ చేస్తావా? అది ఎలా అవుతుందిరా? ఒక్కసారి ప్రయత్నం చేద్దాంరా. మన దగ్గర వండుకోవడానికి కూడా ఏం లేవు కదా. సరేరా, నీ ఇష్టం. అలా సూరయ్య తెచ్చిన చికెన్ ఇంకొన్ని సామానులతో కేశవ వంట మొదలుపెట్టాడు. సూరయ్య తెచ్చిన చికెన్ని నీళ్లతో కడిగి మసాలా కలిపి బొంగు అడుగున వేశాడు. బియ్యం పైన వేసి నీళ్లు పోసి పైన ఆకులతో కప్పి పక్కనే ఉన్న ఎండిపోయిన కర్ర పుల్లలను ఒక చోట చేర్చి మంట పెట్టాడు. దానిపైన ఆ వెదురు బొంగుని పెట్టాడు. అలా కొంత సమయం తరువాత ఒక అరటి ఆకులోకి ఆ బొంగులో ఉన్న చికెన్ బిర్యానీ వేశాడు. అబ్బా, ఈ వాసనకి ఆకలి వేస్తుందిరా కేశవయ్య. నువ్వు గొప్పవాడివిరా బాబు. తొందరగా నాకు వడ్డించు. హా, సరే, వడ్డిస్తారా? అలా సూరయ్యకి అరిటాకులో కేశవయ్య బొంగులో ఉన్న బిర్యానీ వేశాడు. అది తిన్న సూరయ్య ఆ రుచికి మైమరిచిపోయాడు. ఎలా ఉందిరా సూరి? ఏం చెప్పాలిరా, ఇంత బాగా ఎలా చేసావురా? నా జీవితం ధన్యమైపోయిందిరా బాబు. మరీ అంత పొగడక్కర్లేదురా. మనం ఊరికి వెళ్ళాక నువ్వు మన వాళ్ళకి ఈ బొంగులో చికెన్ బిర్యానీ చేసి పెట్టరా కేశవ. బొంగులో చికెన్ బిర్యానీయా? అవునరా, మరి నువ్వు బిర్యానీ చేసింది బొంగులోనే కదా. అలా ఒకరోజు సూరయ్య మరియు కేశవయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం బొంగులో చికెన్ బిర్యానీ చేద్దామని అనుకున్నారు. దానికి కావలసిన వస్తువులను తెచ్చుకున్నారు. అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో వంట చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు ముందే మిశ్రమాన్ని నింపుకున్న కొన్ని బొంగులను ఇనుప కడ్డీలపైన పెట్టి కింద మంట పెట్టారు.
చూసిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలీదు. కొంత సమయం తరువాత కాలిన బొంగులను తీసి పక్కన పెట్టారు. ఒక్కొక్క అరిటాకులో బొంగులో బిర్యానీ వేశారు. అది అందరికీ ఇచ్చారు. అది తిన్న వాళ్ళందరూ ఎంత బాగుందో, ఇలాంటి బిర్యానీ మేము ఎప్పుడూ తినలేదు అని కేశవను పొగిడారు. చాలే, అనుకోకుండా ఏదో ప్రయత్నం చేశాం. ఇంత బాగా వస్తుందని నాకేం తెలుసు. వాళ్లతో ఉన్న ఇంకో స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడు. పట్టణంలో మన రవికి హోటల్ ఉంది కదా, తన సహాయంతో అక్కడ బిర్యానీ హోటల్ పెట్టొచ్చు కదా అని చెప్పాడు. అది విన్న సూరయ్యకి నిజమే కదా, వాళ్ళ స్నేహితుడు చెప్పినట్టు చేస్తే మంచి లాభం వస్తుందేమో అని అనుకున్నాడు. అవును కేశవ, మనం పట్నం వెళ్ళి రవి సహాయంతో ఒక హోటల్ పెడదాం. కానీ ఇప్పటికిప్పుడంటే ఎలారా సూరి? ఏం పర్లేదురా, ఒక వారం ఆగి వెళ్దాంలే. హోటల్కి కావలసిన డబ్బులు ఏర్పాటు చేసుకుందాం. వాళ్ళిద్దరూ పట్నం వెళ్ళి రవికి విషయం చెప్పి సహాయం అడిగారు. రవి వాళ్ళకి ఒక హోటల్కి కావలసిన చోటు ఏర్పాటు చేశాడు. అలా వాళ్ళు ఆ హోటల్కి బొంగులో చికెన్ బిర్యానీ సెంటర్ అని పేరు కూడా పెట్టారు. మొదటి 2 రోజులు అంత వ్యాపారం ఏమీ జరగలేదు. ఒక 3 మాత్రమే వాళ్ళ దగ్గర కొన్నారు. ఇంకా సూరయ్యకి కేశవయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంట్రా ఇది? మనం అనుకున్నదొకటి అవుతుందొకటి. ఇప్పటిదాకా 3 కొన్నారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ముందు కొన్న 3లో ఒక అతను మళ్ళీ వచ్చాడు. ఏమండి, మీ కొత్త రకం బిర్యానీ మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. అందుకే ఎల్లుండి మా బాబు పుట్టినరోజు ఉంది. మీరు ఒక 50 మందికి ఈ బిర్యానీ తయారు చేయాలి. చేస్తారు కదా? ఎందుకు చెయ్యం సార్, తప్పకుండా చేస్తాం సార్. సరే అయితే ఇదిగోండి, ఈ 3000 అడ్వాన్స్గా ఉంచండి. మిగిలిన డబ్బులు ఫంక్షన్ రోజున ఇస్తాను. సరేనా? సరే సార్. అలా ఆ ఫంక్షన్కి బిర్యానీ పంపించారు. అక్కడ తిన్న వాళ్ళందరూ ఎవరు చేశారు ఈ బిర్యానీ, అసలు ఎలా చేశారు అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. అందరికీ నచ్చి వాళ్ళు ఇంకొకరికి చెప్పడంతో నోటి ప్రచారంతోనే అతి తక్కువ కాలంలోనే కేశవయ్య సూరయ్యలకు అనుకున్న దానికంటే ఎక్కువ పేరే వచ్చింది. అలా అన్ని ఊర్లలో అనేక బ్రాంచీలు పెట్టి చాలా డబ్బు సంపాదించారు. ఆ బ్రాంచ్లన్నిటినీ చూసుకోవడానికి రవిని పెద్దగా పెట్టారు. అలా వచ్చిన డబ్బులతో వాళ్ళ ఊర్లో పొలాలు కొని ఆ పొలాల్లో వారికి కావలసిన వెదురు బొంగు చెట్లను పెంచారు. అలా వాళ్లతో పాటు వాళ్ళ ఊర్లో ఉన్న స్నేహితులు కూడా అభివృద్ధి చెందడానికి సహాయం చేశారు. ఈ కథ మీకు ఎంత నచ్చిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి.